జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ధర్మ, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు వాళ్ళని లోపలికి పంపించు. ఏం నాన్న నువ్వు? అమ్మేదో తేల్చుకోవాలని అంటుంది కదా, తేల్చుకో నువ్వు. ఎందుకు ఆపుతావు? ఎందుకు అడ్డుపడతావు? అమ్మా నువ్వు అడుగు, అడుగు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నావో తెలుసుకో. అక్క నువ్వు ఉండు. మా నేను తనకు మాట ఇచ్చాను. ఆ మాటకు కట్టుబడి తన ఇంటికి తీసుకొచ్చాను. మాటిచ్చానని తీసుకొచ్చావు తప్ప భార్య అనే బంధానికి విలువిచ్చి కాదన్నమాట. తనకు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ముందు మమ్మల్ని లోపలికి రానివ్వు. తనకి మాటిచ్చావు బావుంది. అలాగే నాకు కూడా నువ్వొక మాట ఇవ్వాలి. అప్పుడే నేను మిమ్మల్ని ఇంట్లోకి రానిస్తాను. మాట ఏంటమ్మా? నువ్వు మాత్రమే కాదు, నీ భార్య కూడా మాట ఇవ్వాలి. అత్తయ్య, మీరేం చెప్పినా నేను చేస్తాను. మీ మాటకి విలువిచ్చి ఆ మాటని పాటిస్తాను. అత్తయ్య గారి కోపాన్ని చూడలేక టక్కన మాటిచ్చేశాను, కానీ ఏ విషయం గురించి మాట అడుగుతారో. ఒకవేళ ఆ మాట నా చేతుల్లో లేనిదైతే నేనేం చేయాలి? కార్తీక్, మాట్లాడవేంట్రా? విషయం ఏంటో తెలియకుండా ఏం మాట్లాడాలమ్మా? ఏ మాట నివ్వను? సరే చెప్తాను. రాధిక మీద నీకు ఎంత కోపం వచ్చినా, ఏం జరిగినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే రాధికని నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పకూడదు. ఒకవేళ నువ్వు వెళ్ళమని చెప్పినా కూడా రాధిక గుమ్మం దాటకూడదు. మరోసారి ఇలాంటి పరిస్థితి రాకూడదు, జరగకూడదు. అందుకు మీరిద్దరూ ఒప్పుకుని ఒట్టు పెట్టి లోపలికి నడవండి. ఆల్బమ్ని తగులుపెట్టేసి కార్తిక్ ఎమోషన్ మీద కొట్టాను. వాడంతట వాడి దాన్ని మెడపెట్టుకుని బయటికి గెంటేలా చేశాను. దానికి గువ్వ పిల్లలా గిలగిలా కొట్టుకుని పైకి పోవడం తప్ప తిరిగి ఇంట్లో అడుగు పెట్టే ఛాన్సే లేదనుకున్నాను. కానీ ఆ కార్తిక్ స్వయంగా దాన్ని ఇంట్లోకి తీసుకొచ్చాడేంటి? ఛ! దాని గుడ్డలు నా సంకల్ప బలం. నీకింతకు ముందు చాలాసార్లు చెప్పాను, నేనొక బాధ్యతతో, సంకల్పంతో ఆయన జీవితంలోకి అడుగుపెట్టాను. ఎంత పెద్ద కష్టం ఎదురైనా
ఎలాంటి ఆటంకాలు ఎదురైనా సరే వాటిని దాటుకుని తీరుతాను, నా సంకల్పాన్ని నేను నెరవేర్చుకుని తీరుతాను అని. మరి నీ తాలూకు సవాలు నన్ను ఏం చేస్తాయనుకుంటున్నావు? ఆల్బమ్ కాల్ చేసినంత ఈజీ అనుకుంటున్నావా? ఆయన జీవితంలోంచి నన్ను పంపించేయడం అంటే నువ్వు మరొక జన్మెత్తినా నీ తలలో జేజమ్మలు దిగొచ్చినా సరే అది జరగదు. ఎందుకంటే మాది ఆ దేవుడు ముడివేసిన బంధం. ఆ బంధాన్ని నువ్వు తెంపడం కాదు కదా, మా బంధం జోలికొస్తే నువ్వు మాడి మస్ అయిపోతావు. చూడు, నన్నింట్లోంచి పంపించేయడం కోసం నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా సరే వాటిని నేను చిత్తు చేస్తాను. కుట్రలు చేస్తే తిప్పి కొడతా, బెదిరిస్తే భయపెడతా, ఎదిరిస్తే తాట తీస్తా. ఫైనల్గా నన్ను పంపించేయాలని నువ్వు ఎంత ట్రై చేస్తే నేను అంత బలంగా ఈ ఇంట్లోనూ ఆయన జీవితంలోనూ పాతుకుపోతా. గుర్తుపెట్టుకో. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇక నుంచి నీ జీవితాన్ని నేను దత్తత తీసుకుంటున్నాను. నీ కుట్రలతో నా భర్త నుంచి నన్ను దూరం చేయాలనుకున్నావు, కానీ నా మంచితనంతో నిన్ను నీ భర్తకి దగ్గర చేస్తాను. చాలా చాలా త్వరగానే నిన్ను ఇంట్లోంచి పంపించేస్తాను. ఇది నా ఛాలెంజ్. బీ రెడీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.